రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నాగార్జున గారు రీసెంట్ గా పల్లబురుసు ఈవెంట్ లో మాట్లాడుతూ తెలంగాణ సినిమాల మీద అంటే ఫోకస్ పెడుతున్నానని, ఇంకా తెలంగాణ సినిమాల మీద అంటే తెలంగాణ కల్చర్ మీద సినిమాలు తీస్తానని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఎవరి దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంటే అన్నపూర్ణ స్టూడియో ఎప్పుడు మీకోసం డోర్స్ ఓపెన్ చేసే ఉంటుందని చెప్పేసి ఒక ఆఫర్ కూడా ప్రకటించేశారు. అది ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది. మన నాగార్జున గారు అసలు తెలంగాణ కల్చర్ మీద సినిమాలు ఇప్పుడు ఎందుకు దృష్టి పెట్టారు? 50 ఏళ్ల అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడే ఎందుకు తెలంగాణ సినిమాలకు సంబంధించి సినిమాలు తీస్తానని ప్రకటించిందని ఒక డిస్కషన్ జరుగుతుంది. దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ సంస్కృతి వీటిపైన సినిమాలు రావాలని చెప్పేసి నాగార్జున గారు కూడా స్టేజ్ మీద చెప్పారు. దానికి కారణం భట్టి గారు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది. అంటే తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కంట్లో పడ్డానికి నాగార్జున గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటి సార్ దానిపై? యాక్చువల్గా తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్ లో ఒక నాగార్జున మాత్రమే కాదు, తెలుగులో చాలా మంది ప్రొడ్యూసర్స్ తెలంగాణ బ్యాక్డ్రాప్ లో సినిమాలు తీస్తున్నారు. రీసెంట్ గా ఇడుపు కాగితం అంటూ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో కూడా ఒక సినిమా మొదలైంది. ఇప్పుడు మనం అన్నపూర్ణ స్టూడియో విషయానికి వస్తే పల్లబురుసు అంటే టూత్ బ్రష్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేసింది. అయితే నాగార్జున లాంటి ఒక స్టార్ అన్నపూర్ణ స్టూడియోకు అధినేత పర్టికులర్గా తెలంగాణ నేపథ్యంలో సినిమా తీయడం ఏంటి? ఎందుకంటే ఆయనకు ఇంట్లోనే హీరోలు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు, మేనల్లుళ్ళు ఉన్నారు, ఇంకా బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాదని పక్కన పెట్టేసి తెలంగాణ కళాకారులతో, తెలంగాణ డైరెక్టర్తో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ కూడా వాళ్ళే. పర్టికులర్గా ఎందుకు అంటే అనుకోకుండా అలాంటి సబ్జెక్ట్ ఆయన ముందుకు రావడం వల్ల అదే సబ్జెక్ట్ బాగుందే, ఆ రోజున ఉయ్యాలో జంపాలో తీసినట్టుగా అనిపించి తెరకెక్కిస్తే వేరు. కానీ పర్టికులర్గా ఆయన చెప్పాడు కూడా. ఒక సందర్భంలో అన్నపూర్ణ స్టూడియో స్కూల్ విజిట్కి వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తను వెళ్తూ తెలంగాణ కల్చర్ మీద మీరు సినిమా తీస్తే బాగుంటుంది చేసిన సూచన తనకు ఈ ఆలోచన కలిగించింది అన్నారు. అయితే కేవలం బట్టి సూచన మేరకు ఆయన తీశాడా లేదా దీని వెనక వేరే ఉద్దేశం ఉందా అంటే ఖచ్చితంగా ఉన్నట్టే మనకు కనబడుతుంది. ఎందుకంటే నాగార్జున ఒక తెలివైన వ్యాపారవేత్త. ఈ రోజున మనం శోభన్ బాబు ఆస్తుల గురించి, మురళీమోహన్ ప్రాపర్టీ గురించి లేదా మిగతా వాళ్ళ గురించి మాట్లాడతాం కాబట్టి వీళ్ళందరికంటే ముందే నాగార్జున ఈ విషయంలో చాలా ముందున్నాడు. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఆయనకున్న ఆదాయ వనరులు ఉన్నాయి కాబట్టి స్థిరాస్తుల కొనుగోలు అనేకం చేశాడు ఆయన. ఇప్పుడు ఏ హీరోకు రాని ఆలోచన ఎన్ కన్వెన్షన్ అని కట్టి ఒక పెళ్లిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలు చేసుకునేందుకు అంత హైటెక్ సిటీ ఎదురుగానే కట్టగలిగాడు ఆయన. తద్వారా ఆయనకు ఎంతో పెద్ద ఆదాయం కూడా వస్తుంది. అంటే అలాంటి ఆలోచన ఆ తర్వాత చాలా మందికి హోటల్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది. కానీ అంతకుముందు ఇప్పుడు వీళ్ళందరూ రాకముందే నాగార్జునకు వచ్చింది. ఒక సందర్భంలో నాకు రామనాయుడు గారు కూడా అన్నారు, హోటల్ వ్యాపారం బాగుంటుందట అయ్యా, 40% మిగులుతుందట, అటువైపు ఆలోచించాలి అని కూడా అన్నాడు ఆయన. అలాంటి వ్యాపారవేత్త నాగార్జున. అయితే టీఆర్ఎస్ అంటే కె చంద్రశేఖరరావు గవర్నమెంట్ ఉన్నంతకాలం ఆయనకి ఇబ్బంది రాలేదు. అంటే తెలంగాణ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఆ ప్రభుత్వం అసలు ఆర్టిస్టుల విషయం అంటే సినిమా తారల విషయంలో ఎలాంటి జోక్యం కూడా చేసుకోలేదు. కానీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. అంటే ఆయన యాటిట్యూడ్ తెలంగాణలో ఈ ఆక్రమణల మీద చెక్ పెట్టాలి, ఒక హైడ్రా వ్యవస్థ ఏర్పాటు చేసి కంట్రోల్ చేయాలని అనుకున్నారు. ముఖ్యంగా చెరువులను రక్షించాలనుకున్నారు. అందులో భాగంగా అప్పటికే ఆక్రమణకు గురై అక్కడ నిర్మించిన ఎన్ కన్వెన్షన్ మీద తొలి దాడి జరిగింది. అంటే ఎన్ కన్వెన్షన్ మీద జరిగితే ఏంటంటే అంత పాపులారిటీ ఉన్న స్టార్ సొంత ఆస్తులకి ఇలా జరిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అందరూ అలర్ట్ అవుతారనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండొచ్చు. అయితే దాంతోనే సినిమా వాళ్లకు ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఉందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఒక సందర్భంలో మన ముఖ్యమంత్రి సినిమా తారలందరినీ కలిశారు, మీకు గుర్తుండే ఉంటుంది. అవును,
తెలిసిన సందర్భంలో నాగార్జున వస్తాడా రాదా అన్న సంశయం ఉంటే ముందు నాగార్జునే షాలువో బొకే పట్టుకుని పోయాడు. మిగతా వాళ్ళందరూ వచ్చి నమస్కారాలు పెట్టారు. ఆ రోజు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. నాగార్జునకు అలా జరిగినప్పటికీ అంత అత్యుత్సాహంగా బొకే కప్పడం ఏంటి, బొకే తేవడం ఏంటి, షాలువా కప్పడం ఏంటి అనుకున్నారు. అంటే ఆయన ఈ ప్రభుత్వంతో గ్యాప్ లేకుండా వాళ్ళ ఫాదర్ అఖిల నాగేశ్వరరావు గారికి ప్రతి ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండేవి. ఆయన మీద ఉన్న గౌరవంతో కూడా అలా అప్పటి ముఖ్యమంత్రులు కొనసాగారు. నాగార్జునకు వచ్చే వరకు వేరే విషయం. దాంతోనే ఆయన రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ దగ్గరే ప్రయత్నంలో ఉన్నారు. మన అక్కడ అదే క్యాబినెట్లో ఉన్న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఆయన కొద్దిగా కల్చరల్ కళలు అంటే కొద్దిగా ఆసక్తి. ఈ గద్దర్ అవార్డుల విషయంలో కూడా బాధ్యతలు ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కానప్పటికీ ఆయనే బాధ్యత తీసుకున్నారు. అవార్డుల విషయంలో కానీ మరో విషయంలో కానీ. నేను గద్దర్ అవార్డు 2వ కమిటీలో జ్యూరీలో ఉన్నా కాబట్టి నాకు తెలుసు. అవార్డుల ప్రకటనప్పుడు ఎన్టీ రామారావు పేరు మీద, లేదా కాంతారావు పేరు మీద, ప్రభాకర్ రెడ్డి పేరు మీద, నాగిరెడ్డి చక్రపాణి పేరు మీద ఇలా అవార్డులు ఇస్తున్న క్రమంలో అక్కినేని నాగేశ్వరరావు పేరు కూడా జోడీ చేశారు. ఆ రోజున బట్టి గారు కూడా స్వయంగా చెప్పారు, హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కు నాగేశ్వరరావు కూడా ఒక కారణం కాబట్టి ఆయన పేరు మీద పురస్కారం ఇవ్వాలి అన్నారు. ఆ వెంటనే కొద్ది రోజులకే నాగార్జున వాళ్ళు మా నాన్నగారి పేరు మీద ఇస్తున్నందుకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు నాగార్జున చెప్పినట్టుగా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న స్కూల్ను బట్టి కూడా విజిట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది కదా. అంటే వాళ్ళకు దగ్గర కావడానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో అక్కడ చేసిన సూచనకు వెంటనే వర్కౌట్ అయింది. పల్లబుర్సు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కల్చరల్ మీద తీయడం అభినందనీయమే అయినా దీని వెనక కొంత లోగుట్టుందని నాకైతే అనిపిస్తుంది. ఓకే సార్, ఆయన వీడియో కింద కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, నాగార్జున గారి తెలంగాణ కల్చర్ మీద సినిమాలు ఎందుకు, మేమేమే తీసుకుంటాం అన్నట్టుగా కూడా చాలా మంది పోస్టులు పెట్టారు. మాకు అవకాశం కల్పించేందుకు గవర్నమెంట్ ఏమన్నా ఇది చేసుకోవచ్చు కదా. బట్టి విక్రమార్క గారు నాగార్జున గారిని కోరడం కంటే తెలంగాణ కల్చర్ మీద తెలంగాణ వాళ్ళే సినిమాలు తీయడానికి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అన్నట్టుగా కూడా చాలా కామెంట్స్ సోషల్ మీడియాలో కావచ్చు, లేకుంటే ఆయన వీడియో కింద కావచ్చు మెన్షన్ చేశారు సార్. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అనేది ప్రొడక్షన్ హౌస్. వాళ్ళు వరుసగా నాగేశ్వరరావు గారు ఉన్నప్పటి నుంచి అనేక సినిమాలు తీస్తూ వస్తున్నారు, ఇప్పుడు కూడా తీస్తున్నారు. ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్లో ఉన్నారు. వాళ్ళు ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్ ద్వారా టెక్నీషియన్లను, ఆర్టిస్టులను తయారు చేస్తున్నారు. డైరెక్టర్లకు కొంత ప్రోత్సాహాలు అందిస్తున్నారు. కాబట్టి మీరు ప్రొడక్షన్ హౌస్లో ఉన్నవానికి మీరు ఈ ఫలానా సినిమాలు తీయండి అని చెప్తే సులువు. ఓకే, మీరు అన్నట్టుగా వేరే వాళ్ళకు కూడా ఆ సూచన సలహాలు చేయొచ్చు. మరి వాళ్ళు ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించాలని వాళ్ళు వెంటనే అంటారు. అంటే ప్రభుత్వం నుంచి పెట్టుబడి కావాలని వాళ్ళు ఆశిస్తారు. ఇలాంటిది ఏమీ లేకుండా ఒక స్టార్ ద్వారా తెలంగాణ కల్చరల్ బేస్ సినిమా తీస్తే అది త్వరగా ప్రేక్షకులు నోటీస్లోకి వెళ్తుంది. తెలంగాణ కల్చర్ను మనమే, తెలంగాణ వాళ్ళే కాదు, ఇలాంటి స్టార్స్ కూడా ఇప్పుడు పాటిస్తున్నారని అనుకోవచ్చు. ఇలా అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఒక నాగార్జున ఎందుకు తీయాలి, మేము ఎందుకు తీయకూడదు అంటే ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా తీయవచ్చు. ఇది పూర్తిగా ప్రైవేటు పరిశ్రమ. అంటే ఒక ట్యాంక్ బండ్ లాంటిది, ఎవరైనా వచ్చి అక్కడ బండి పెట్టుకొని అమ్ముకోవచ్చు, అనుమతులు అక్కర్లేదు. అలాగే ఇండస్ట్రీకి నీకు డబ్బు ఉంటే, నీకు సబ్జెక్ట్ ఉంటే నువ్వు వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ విభజన ఏర్పడ్డాక అనేక సినిమాలు తెలంగాణ బేస్ వస్తున్నాయిగా. అవును, నాగార్జున తీశాడు కాబట్టి ఈ సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు నోటీసులోకి రాకుండా సినిమాలు పూర్తయి రిలీజ్ అయ్యి అడ్రస్ లేకుండా పోయినవి కూడా అనేకం ఉన్నాయి. ఒక సినిమాకు మంచి అండా దండా ఉంటేనే అది ప్రేక్షకుల ముందుకు సరైన థియేటర్ల ద్వారా వెళ్ళగలుగుతుంది. ఆ ప్రయత్నంలో బట్టి ఒక విలువైన సూచన చేశాడు. ఆయన స్వార్థంతో కూడా చేసింది కాదు. మా తెలంగాణ మీద సినిమాలు తీయండి అని అన్నాడు, తప్పేం లేదండి. ఓకే, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా తీయండి, ఎవరొద్దన్నారు. ఇప్పుడు బలగం అనే సినిమా వచ్చింది మనకు, అది ఎక్కడో అసలు ఆంధ్ర ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళే తర్వాత దిల్రాజుకు వచ్చింది. అది అట్లా కథ నచ్చడంతో ఆయన ప్రొడక్షన్ చేశాడు. నష్టం వచ్చినా ఆయనదే కదా బాధ్యత. బాగుంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇతర ప్రాంతాలకు సంబంధించి, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి ఆంధ్ర, లేకపోతే కోస్తాంధ్ర, శ్రీకాకుళం, ఈ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. అక్కడి వాళ్ళు వాడికి ఇన్స్పిరేషన్ అయ్యి సినిమాగా తీస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేసిన సినిమాలు అవి.
ఒక సబ్జెక్టు ఒక ప్రాంతంలో ఫలానా వాళ్ళకు మాత్రమే తీయాలనే పేటెంట్ హక్కు ఏం లేదు. ఓకే. అలా అంటే మన మహాత్మా గాంధీ మీద సినిమా తీసిన అతను ఎవరు, మనవాళ్ళు కాదు కదా. ఇండియా పెట్టుబడి పెడితే బయట వాళ్ళు తీశారు. అవును సార్. తెలంగాణ కల్చర్ మీద కావచ్చు, తెలంగాణ మీద కావచ్చు, సినిమాలు వచ్చినాయి అన్ని కూడా సక్సెస్ సాధించాయి. సో సక్సెస్ రేట్ కూడా 100% గా ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే. సో దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎక్కువగా తెలంగాణ కల్చర్ మీద సినిమాలు వస్తున్నాయని అనుకోవచ్చా సార్? ఆ రకంగా ఇక్కడ ప్రొడ్యూసర్స్ కావచ్చు దీని మీద దృష్టి పెట్టారనుకోవచ్చా సార్? అలా అని ఏం చెప్పలేం. మీరు అన్నట్టు 100% సక్సెస్ ఏమీ కాలేదు. కొన్ని రిలీజ్ కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ సినిమాలు ఇప్పుడు బేసిక్ ఇప్పటి వరకు అంటే మన సక్సెస్ అయిన బలగాన్ని కూడా తీసుకుంటే పెద్ద స్టార్ కాస్ట్ ఏం లేదు. అవును సార్. ఇప్పుడు దసరా అనే సినిమా వచ్చింది, అది కూడా తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమా. డైరెక్టర్ మాత్రమే తెలంగాణ వాడు. ఆ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, ఆ ఆర్టిస్ట్ నాని కావచ్చు, మన హీరోయిన్ కీర్తి సురేష్ కావచ్చు, వీళ్ళందరూ తెలంగాణ ఇతరులే. అది కేవలం సింగరేణి నేపథ్యంలో సినిమా తీశారు, అది అద్భుతంగా పే చేసింది కూడా. కానీ అంత రిజల్ట్ ఆంధ్రాలో రాలే, తెలంగాణలో మాత్రమే వచ్చింది. ఇక మిగతా చాలా అంటే పెళ్లి లగ్గం ఇలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి, అవి తెలంగాణ కల్చర్ డీప్ గా వెళ్ళి తీసిన సినిమాలు. అవి అక్కడ స్టార్స్ ఉండరు, అలా కేవలం ఆర్టిస్ట్ మాత్రమే ఉంటారు. వాళ్ళు కూడా యూట్యూబ్ ద్వారా గుర్తింపు పొందిన వాళ్ళతో చేసిన ప్రయత్నాలు అవి. కానీ అవి జనాలకు వెళ్ళాయి, కానీ డబ్బు రూపాయల్లో తిరిగి వచ్చింది తక్కువ. ఓకే. నాగార్జున గారి రాజన్న అనే ఒక తెలంగాణ సినిమా గతంలో తీశారు. మరి ఇప్పుడు ఆయనే తెలంగాణ కల్చర్ మీద ఆయన ఫోకస్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర నుంచి లేకుంటే అఖిల్తో కావచ్చు, లేకుంటే నాగ చైతన్య గారితో కావచ్చు, వీళ్ళతో ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందా సార్ ఫ్యూచర్ లో? ఇప్పుడు ఇది సబ్జెక్ట్ అనుకోకుండా ఆయన దగ్గరికి వచ్చింది కాబట్టి, ఈ కల్చర్ లో తీద్దాం అనుకున్న టైంలో ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి దానికి పరిమిత బడ్జెట్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది బహుశా ఈ సినిమా 2 కోట్ల లోపే ఖర్చు అయి ఉంటుంది. ఇదే ప్లేస్ లో నాగ చైతన్యం పెడితే ఖచ్చితంగా 30, 40, 50 కోట్లకు వెళ్తుంది. అది కూడా వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోవాలి. సబ్జెక్ట్ సినిమా వాళ్ళకు సబ్జెక్ట్ దొరికితే ఇది యూనివర్సల్ గా బాగుంటుంది అని అనుకుంటే వాళ్ళు చాలా చేస్తారు. కాబట్టి తెలంగాణ సబ్జెక్టు నాగ చైతన్యం సరిపడా స్థాయిలో దొరికితే ఖచ్చితంగా చేస్తారు. మొన్న శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా చేశారు కదా, ఏం సినిమా, తంగేల్. అది రియలిస్టిక్ స్టోరీ, వర్కౌట్ అయింది కదా. అలాగే తప్ప తెలంగాణ తీస్తే మనం ఆంధ్ర వాళ్ళం కదా, తెలంగాణ తీయాలి అనుకోవడం కాదు. ఇంకా నాగార్జున తెలంగాణ కల్చర్ తెలుసు, ఎందుకంటే ఆయన బాల్యం నుంచి చెన్నైలో పుట్టినప్పటికీ ఆయన పెరగడం చదవడం అంతా ఇక్కడ బంజారా హిల్స్ ఈ చుట్టుపక్కలనే జరిగింది. ఆయనకు తెలంగాణ స్నేహితులు, తెలంగాణ కల్చరు, ఇదంతా బాగా తెలుసు ఆయన. ఆయన వ్యాపార రంగంలో కూడా తెలంగాణ వాళ్ళతోనే ఆయన ముందుకు సాగారు. ఓకే. ఇప్పుడు స్టార్ హీరోలు ఖచ్చితంగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన కొన్ని సినిమాలో వాళ్ళకి యాస కూడా పెట్టారు కదా, చిరంజీవికి, బాలకృష్ణకు, నాగార్జునకు. ఆ యాసతో కూడా ఇప్పటికీ పెట్టారు. పర్టికులర్ గా తెలంగాణ నేపథ్యం అంటే మరీ ఆ కింది వరకు వెళ్ళి చావు బతుకు పెళ్లి లగ్గం ఇవే కాదు కదా. హైదరాబాద్ కూడా తెలంగాణగా, వరంగల్ తెలంగాణ, నిజామాబాద్ తెలంగాణ. ఇక్కడ కూడా కథలు ఉంటాయి, సిటీ కథలు ఉంటాయి, అలా రూరల్ కథలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.